అన్న ఏం చెప్తారు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కి సంబంధించి? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిరుద్యోగులమందరం కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తూ ఉన్నాం అందరం. ఇప్పుడు ఈ లేఖ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఏం కోరుకుంటా ఉన్నారు, ఎందుకోసము ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఎందుకోసము రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు అనేది నిరుద్యోగుల ఆవేదనను, నిరుద్యోగుల డిమాండ్ను చాలా స్పష్టంగా ఈ లేఖలో రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పంపుతా ఉన్నాం. ఈ లేఖ రాయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు సభలు ప్రజల మధ్యలో ఉండి పట్ట పగులు పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. నిరుద్యోగులు ఉద్యోగాలు వద్దని చెప్పేసి, నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారంట. ఎంత అబద్ధం అంటే, నీ అబద్ధాలు చూసి అక్కడ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వేమో నవ్వుపోదురు కాక నాకేం సిగ్గన్నట్టు నీ తీరుంది. ఇలా అబద్ధాలకు ఏదైనా రూపం ఉందంటే అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూపెట్టవచ్చు. అబద్ధాలకు ప్రతిరూపము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ధర్నాలు మేము చేసేది, రాస్తారోకోలు మేము చేసేది, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రకటించి మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పారు కదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం కోసం మేము డిమాండ్ చేసి ధర్నాలు చేస్తుంటే, నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పి ఇవాళ సిగ్గు లేకుండా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్తావా? ఇంతకన్నా దుర్మార్గం ఇంకే ఉంటుందా? రాష్ట్ర చరిత్రలో తెలంగాణ ప్రజలు ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూడరు. అంత అబద్ధాలు ఆడుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకోసమే ఈ లేఖనైనా చదువుకో. ఈ లేఖ చదువుకొని ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఏమడుగుతా ఉన్నారనేది ఒకసారి అవగాహన తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మేము ఈ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాము, మీకు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ లేదా ముఖ్యమంత్రి గారు? ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ మీకు ఇస్తలేదా? రిపోర్ట్లు ఇస్తలేదా? ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఏమడుగుతా ఉన్నారు, ఎందుకోసం రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇస్తలేదా ముఖ్యమంత్రి గారు? ఇంటెలిజెంట్ రిపోర్ట్ అన్నా ఫెయిల్ కావాలి, వాళ్ళని అబద్ధం ఆడాలి, లేకపోతే నీ మైండ్ అన్న ఖరాబ్ అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి తప్ప మా నిరుద్యోగులు చాలా స్పష్టమైన విధానంతో మీరు ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతని ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిరు కదా. మీరు చెప్పిన ఎన్నికల మేనిఫెస్టో మేము అడుగుతా ఉన్నాం ఈరోజు, ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పేసి. విను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవాళ నిరుద్యోగుల సమక్షంలో అందరం అడుగుతా ఉన్నాం నిన్ను, ఇదైనా చాలా స్పష్టంగా విను. నువ్వు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు ప్రకటిస్తావు జాబ్ క్యాలెండరు? మాట నిలబెట్టుకునే దమ్ము ఉందా లేదా? ఏ నిరుద్యోగుల తేడైతే నువ్వు గద్దెనెక్కినవో అదే నిరుద్యోగ యువత నిన్ను గద్దె దించి రాష్ట్ర చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ జెండా లేకుండా చేసే బాధ్యత ఈ తెలంగాణ నిరుద్యోగం తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారా? మేము ప్రభుత్వాన్ని బెదిరించలేదు, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ఆవేదన ఇది. మీకు ఇది బెదిరింపులు కాదు, మా ఆవేదన. 2 సంవత్సరాలు వెయిట్ చూసినాము, ఇది 3వ సంవత్సరము. ఇంకా ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోతే ఇలా ఈ రాష్ట్ర నిరుద్యోగ భవిష్యత్తు ఏమి కావాలి? ఎక్కడ చెప్పినాము? ఆధారం ఉందా? ఆధారాలు ఉన్నాయా? ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? నోటిఫికేషన్లు ఎంబడే వేయకుండా గ్యాప్ ఇవ్వమని చెప్పవచ్చు చెప్తే, కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఉండదు. ఇది ఉందా? డాటా ఉందా? మేము చెప్పినట్టు ఏదైనా వీడియో ఉందా? మీరు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల పైన 100 వీడియోలు చూపిస్తాం మేము. మాకు నిరుద్యోగ నోటిఫికేషన్లు వద్దని చెప్పేసి మేము వద్దన్నట్టు, ఇక చాలు అన్నట్టు ఏదైనా ఆధారం చూపిస్తారా? దమ్ముందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? చెప్పండి. లేదు, అసెంబ్లీలో వాళ్ళే
ఒక ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కు వాళ్ళే ఆన్సర్ ఇచ్చారు. ఇప్పటి వరకు 16,978 పోస్టులు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు పరీక్షలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. ఇది వాస్తవము. ఇది అబద్ధాల ప్రభుత్వం. ఇది దగాకోరు ప్రభుత్వం. కొందరు నిజంగా చదువుకునే వాళ్ళు కొందరి వల్ల ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చదువుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నారు. వాళ్ళ వల్ల నిజంగా చదువుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని కొందరు అసలైన నిరుద్యోగులు స్టడీ హాల్లలోనే ఉన్నారు. అది ఒక పార్టీ ముసుగులో ఒక పార్టీకి కోవట్టుగా ఉన్న వాళ్ళే బయటకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. బ్రదర్, నా పేరు టీకే శివప్రసాద్. నేను తెలంగాణ ఉద్యమంలో నిజాం కాలేజీ నుండి 2009 తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాము. వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ పైన కూడా నిరుద్యోగ అంశం పైన ఆ పార్టీ పైన కూడా ఆ ప్రభుత్వం పైన మేము పోరాటం చేసినాము. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇస్తున్న ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు? మేము అడిగేది ఏమన్నా తప్పుందా? మేము ఏం జరుగుతున్నాం? ఏమన్నా ఇప్పటికే 70,000 ఇచ్చినాము, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అరే మేమే చెప్తున్నాం కదా, మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా 16,978 అనేది మీరే చెప్పింది కదా. మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి గారు అబద్ధాలు? ఒక తాను 70,000 అంటారు, ఒక తాను 80,000 అంటారు, ఓ 1,00,000 అంటారు. మాటన పొంతన ఉండదు. మిమ్మల్ని బీఆర్ఎస్ బీజేపీ ఫండ్ ఇచ్చి ఇట్లా ఉద్యమాలు చేపిస్తుంది అనేది ఆరోపణ. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగులు మేమందరం ఆనాడు కలిసి ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు జనజాతరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీకి నిరుద్యోగ జాతరకు వచ్చిండు. ఆ రోజు ఎంత ఫండ్ ఇచ్చిండు చెప్పండి. ఆ రోజు ఆయన ఫండ్ ఇచ్చిండా? ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అంతటా ఉద్యమాలు జరిగినాయి నోటిఫికేషన్ల కోసం. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఫండ్ ఇచ్చిందా నిరుద్యోగులకు? చెప్పండి. ఏ నిరుద్యోగికి ఎవరు ఫండ్ ఇవ్వట్లేదు. నిజాయితీగా నిబద్ధతగా మా భవిష్యత్తు కోసము ఇలా నిరుద్యోగ యువత మొత్తము కదిలి ఉద్యమాలు చేస్తున్నారు తప్ప మాకు ఎలాంటి స్వార్థం లేదు. ఇలా రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. జూన్ 1న ప్రెస్ మీట్ పెట్టి బుర్ర వెంకటేశ్వర గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటి నుంచి తమాషాలు నడవు, లీగల్గా నోటీసులు ఉంటాయి, కేసులు ఉంటాయి మీ మీద చెప్తాం. పెట్టమని చెప్పండి, కేసులు పెట్టమని చెప్పండి. మేము ఏం అడుగుతున్నాం? మేము అడిగేది ఏంది? మాకు 2,00,000 ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని అడుగుతున్నాం. దానికి కేసులు పెడతామంటే పెట్టమని చెప్పండి, జైలు పంపుతామంటే పంపమని చెప్పండి. ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అందరినీ కేసులు పెట్టి జైలు కట్టమని చెప్పండి. మరి సో ఫైనల్ గా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? డెడ్ లైన్ ఏమైనా పెడుతున్నారా? మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ లేఖలో ఇంకా చాలా స్పష్టంగా రాసినాము. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో 2,00,000 ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తామన్నారు కదా. మొదటి ఏడాది అయిపోయింది, రెండో ఏడాది అయిపోయింది, ఇది 3వ ఏడాది నడుస్తుంది. ఇంకెప్పుడు ఇస్తారు మాకు ఉద్యోగాలు? ఎందుకోసము లేట్ చేస్తున్నారు? ఎందుకోసం మీరు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు? మీకున్న సమస్యలు ఏంది? అదే విషయాన్ని స్పష్టంగా నిరుద్యోగ యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆన్సర్ ఇవ్వమని చెప్పండి, సమాధానం చెప్పమని చెప్పండి. 2.5 ఏళ్ళ టైం ఉంది, ఇస్తాం కదా, చదువుకోవచ్చు కదా అనేది వాళ్ళ వాదన. ఏజ్ లిమిట్ దాటిపోతుందండి, ఇంకెప్పుడు ఇస్తారు? అదే మాట అప్పుడు చెప్పేయండి. 2,00,000 ఉద్యోగాలు మేము తొలి ఏడాదిలో ఇవ్వము, 5 సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటాము, ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము దశల వారికి సంవత్సరం అప్పుడే చెప్పేది ఉండే. అంటే మీ మాటకి విలువ లేదా? మీ పార్టీ మేనిఫెస్టోకి విలువ లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విలువ లేదా? వీళ్ళ మాటలకు పొంతన లేదా? చెప్పండి. ఎస్, మేము ఆ రోజు అన్నాము, మేము అబద్ధాలు ఆడినాము, మేము మాట మీద నిలబడతలేమో చెప్పండి. మరి రాహుల్ గాంధీ కూడా మీ చిక్కట్పల్లి లైబ్రరీ లేకపోతే ఇక్కడ మీ విద్యార్థుల దగ్గరికి ఎందుకు వస్తలేడంటే ఉద్యోగాలు వేస్తున్నాడు కాబట్టి వస్తలేను, ఏకపోతే వచ్చేటోడు అంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మొన్న ఇది ఒక సమస్య వస్తే సీఎం ఫోన్ చేసిండట. ఈ రాష్ట్రంలో ఒక సమస్య ఉంది, ఏమని చూడమని చెప్పిండట. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పండి. నిరుద్యోగ యువత ఎక్కడ ధర్నాలు చేస్తుడు, ఎక్కడ రోడ్ల మీకు వచ్చి ఉద్యమాలు చేస్తారు అనేది రాహుల్ గాంధీ తెలుసుకోమని చెప్పండి. మేము మొన్న కూడా రాహుల్ గాంధీ గారికి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో అయినా అనేక సందర్భాల్లో ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఏం చెప్పిందంటే, నిరుద్యోగ యువత మీరు మాకు ఓట్లు వేయండి, మా పార్టీని గెలిపించండి, మేము తొలి ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అనేక సందర్భాలు చెప్పిండు. మేము మొన్న కూడా ఆయన పుట్టినరోజు నాడు ఆయన ఒక గిఫ్ట్ పంపించినాం. ఆయన ఏమేమి మాట్లాడిండో అవన్నీ కూడా ఒక హార్డ్ డిస్క్ వేసి పంపించినాం. అట్లా ఆయన జ్ఞాపకం వచ్చి ఈ ముఖ్యమంత్రి చెప్పి నోటిఫికేషన్ వేసి మా నిరుద్యోగ యువతని కాపాడతారేమని చెప్పి మా కోరిక. మీరు చాలా రోజుల నుంచి పోలీసు ఉద్యోగాల కోసం పోరాటాలు చేస్తున్నారు వివిధ ప్రాంతాలలో.
ఎందుకు మరి స్పందించట్లేదు? ఒకవైపు ఆర్థిక శాఖ 5,000కు మాత్రమే ఆమోదం తెలిపిందంట, మిగతా పోస్టులకు తెలపడానికి డబ్బులు లేవంట. ఇప్పుడు ఆయన బహిరంగ సభల నా తాను ఏం తక్కువ ఉంది, 20 లక్షలు తీసుకోండి, 30 లక్షలు తీసుకోండి చెప్పి ఓ తాను చెప్తాడు. ఓ తానేమో డబ్బులు లేవు అంటాడు. మరి డబ్బులు లేనిది శాత కాదు, మరి ఎందుకు ఇచ్చినావు ఆ రోజు హామీ? శాత కాకపోతే నీ తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే నిరుద్యోగులకు ఎందుకు ఇచ్చినావు? ఆర్థిక సరే లేదంటున్నావు కదా, మరి ప్రపంచ సుందరిలా మరి ఆ పోటీ ఎందుకు? మరి ఇంత డబ్బులు లేవు కదా, మరి ఆ ప్రపంచ సుందరిలో పోటీ పెట్టినావు. ఇలా గాంధీ విగ్రహం అవసరమా? మేము అడుగుతా ఉన్నాం, ఇలా గాంధీ విగ్రహం అవసరమా? గాంధీ విగ్రహాలు మస్తున్నాయి కదా, దానికి డబ్బులు ఉంటాయి మీ తానా, కానీ మాకు ఉద్యోగాలు ఏమంటే డబ్బులు లేవంటారా? అంటే ఫైనల్ ఏం కోరుతున్నారు మరి? చాలా మంది విద్యార్థులు మేము ఏమంటున్నామంటే ఒకటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిండు బహిరంగ సభలో పట్టపగలు పచ్చి అబద్ధం ఆడిండు. ఏమన్నాడంటే నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని చెప్పించి ధర్నాలు చేస్తున్నాడు. దానికి మేము కౌంటర్ అనే ఈ లేఖలో రాసినాం. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు 2 లక్షల ఉద్యోగాలు కావాలి, మేము నోటిఫికేషన్ వద్ద ఎక్కడ ధర్నా చేయాలని చెప్పేసి ఈ లేఖ రాసినాము. ఈ లేఖను ముఖ్యమంత్రిగా పంపుతున్నాము. ఎంత వీలైతే అంత త్వరలో 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము.